హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది, నా ఛానల్ రికమెండ్ అవుతుంది, ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ డిస్ప్లేలో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. కింద పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? ఓకే. మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి, మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట, సరేనా? ఓకే. సో నేను వీడియో అప్లోడ్ చేయడం అనేది జరగలేదు, ఎందుకంటే మా రిలేటివ్స్, మా అంకుల్ చనిపోవడం జరిగింది. అందుకనే అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. అందుకనే నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. సో అది జరిగింది. చాలా కాల్స్ వచ్చాయి, చాలామంది కాల్ చేశారు, బట్ రీడింగ్ ఇవ్వలేకపోయాను. సో వాళ్ళందరూ కూడా ఈరోజు నాకు కాల్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. సో ద పీపుల్ హూ కాల్డ్ మీ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఓకేనా? సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మీ ఎనర్జీ లెవెల్ ఏంటి, మీ ఎనర్జీ మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవ్వద్దు మన బాడీలో, సరేనా? ఓకే. దానివల్లనే పాజిటివ్ రిజల్ట్స్, పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ సిచ్యువేషన్స్, మనకు ఒక మనీ ఫ్లో, ఇవన్నీ పెరుగుతాయి. నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఫ్లో అనేది ఎప్పుడు ఉండొద్దు, ఓకేనా? సో ప్రాక్టికల్గా ఉండండి, ప్రెజెంట్లో ఉండండి ఎప్పుడు, ఓకే. సో మనం రీడింగ్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్, డెత్ ఆర్ రీబర్త్, 3 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, జస్టిస్, ది మెజిషియన్, స్ట్రెంగ్త్, ది సన్ కార్డ్. సో ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం, సరేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, సో వాళ్ళ సోల్ అంటే నేను మన ఇద్దరి మధ్య ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను, ఎక్కువ టైం నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను. ఫ్యూచర్లో అంటే మన ఇద్దరం కూడా అంటే టుగెదర్నెస్, కలిసి ఉండాలి అని, ఓకేనా? ఒక మంచి రిలేషన్ని ప్యాచప్ చేసుకోవాలని ఎక్కువ టైం నీ ఆలోచనలతోనే గడుపుతున్నాను. ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఉండాలి. ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనేది ఆలోచిస్తున్నారు. నువ్వు నాతో మాట్లాడడం లేదు, బ్రేకప్ అయిపోయింది అనుకున్నావు, నో కాంటాక్ట్లో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నేను గివప్ చేయను కూడా. నేను ఈ రిలేషన్ ఎండ్ చేయను కూడా. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, నీ లైఫ్లో ఉన్నా, నా లైఫ్లో ఉన్నా కూడా గివప్ చేయాలి. మన రిలేషన్ ఎండ్ అయిపోయిందని అనుకుంటున్నావేమో. సో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఈ రిలేషన్ని ఎండ్ చేయలేదు. సో నీతో నేను చాలా డిస్హానెస్టీగా ఉన్నాను, నిజాయితీగా లేను. నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నానండి, ఓకేనా? టోటల్ ఎనర్జీ చెప్తున్నాను. చాలా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి అన్నీ కూడా. క్వీన్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్,
జస్టిస్, మెజిషియన్, స్ట్రెంగ్త్స్ అన్నీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. డెత్ కార్డ్, రిలేషన్ రీబర్త్ కార్డ్ కూడా వచ్చింది. వెరీ గుడ్. సో అంటే నిజాయితీగా లేను, చాలా ఏంటంటే చాలా అబద్ధాలు, ఒకటికి మించిన అబద్ధాలు చెప్పాను. అంటే మీ దగ్గర ఎన్ని దాచారో, మీ దగ్గర ఒక హీరోలాగా నటించాను, కానీ తన రియల్ లైఫ్ రియాలిటీ వచ్చేసి జీరో. అది తనకు కూడా తెలుసు. ఎస్పెషల్లీ చూసే వ్యూవర్స్ ఫీమేల్ అయితే, మీ పార్ట్నర్స్ మేల్ అయితే తన పర్సన్ ముందు తను జీరో చూపించుకోలేరు కదా. కానీ తను మీకు చెప్పింది అన్నీ అబద్ధాలే. తన లైఫ్ ఒక అబద్ధం అని చెప్తున్నారు. ఎవ్వరు నీలాగా అయితే లేరు. నువ్వు నా లైఫ్లో చాలా స్పెషల్ పర్సన్. అంటే నీకు ఇచ్చే స్థానం ఇంకా ఎవ్వరికి ఇవ్వలేను. నేను మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎందుకు ఉంచుతున్నానంటే నీ వల్ల కాదు, థర్డ్ పార్టీ వల్ల ఈ డిస్టెన్స్ ఉంచుతున్నాను. ఓకేనా. సో ఈ దూరంగా ఉంచుతున్నాను. మేబీ థర్డ్ పర్సన్ అక్కడ స్పై చేస్తూ ఉండవచ్చు. తన ప్రాబ్లం ఏంటో మీకు తెలియదు కదా. సో అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని ఒక సేఫ్ జోన్లో ఉంచడానికి కూడా ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో తనకి బాధ ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారన్నమాట. అంటే మీతో దూరంగా ఉండాలని, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సో ఇలా నేను ఉండాల్సి వస్తుంది, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వాళ్ళు చెప్తున్నారు. నేను ఈ రిలేషన్ని అంటే ఈ రిలేషన్ గివప్ చేయట్లేదు. ఇక్కడ చెప్తున్నారు నేను చాలా అబద్ధాలు చెప్పాను. నా లైఫ్ అంతా ఏంటంటే చిందరవందర అయిపోయింది. నేను రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది. నా పాస్ట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో పాస్ట్ లైఫ్ ట్రామా, పాస్ట్లో ఎవరెవరితో గొడవలు ఉన్నాయో, ఏ కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఎవరెవరితో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా, బిహేవియర్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఇవన్నీ రికవరీ చేసుకొని అంటే కొంచెం టైం కావాలి అంటున్నారు తను. అంటే మీరు గివప్ చేయొద్దు అని మిమ్మల్ని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో మీ విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు. చాలా పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. మీ సోల్మేట్ ఎవరు కానీ, ఎందుకంటే తనైతే గివప్ చేయలేదు. మీరు గివప్ చేయొద్దని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. నేను అబద్ధాలు ఆడాను. ఓకేనా. ఒకటికి మించి ఒకటి అబద్ధాలు ఆడాను. సో అవసరానికి అబద్ధం ఆడానని వాళ్ళే చెప్తున్నారు. నన్ను క్షమించావా అని అడుగుతున్నారు. ఓకేనా. మీకు సారీ చెప్తున్నారు, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని నేను పట్టించుకోలేదు, మీకు ఒక టైం ఇవ్వలేదు, ఇంతసేపు థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ తన వర్క్ ఏదో తను చూసుకున్నారు తప్ప ఈ రిలేషన్లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురాలేదు. ఓకేనా. సో రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా బాధేస్తుందంట. వెరీ గుడ్. చాలా బాధపడుతున్నారంట. తను బాధపడనివ్వండి. సో మీ లైఫ్లో తను లేరు కదా, అందుకే చాలా బాధపడుతున్నారు. ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏంటి? అందుకే రిలేషన్షిప్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి, అలైన్డ్గా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పదే చెప్తున్నారు, నీలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఫైనల్లీ అదే చెప్తున్నారు, నేను చాలా మారిపోయాను, ముందులాగా లేను. ఇది చాలా గ్రేట్. దయచేసి డోంట్ మూవ్ ఆన్, గివప్ చేయొద్దు. ప్రతిసారి ఇదే ఎక్కువగా వస్తుంది. ఓకేనా. సో వీళ్ళు ఒంటరిగా ఉంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఆలోచనలతో వీళ్ళు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు. ఓకేనా. సో ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. మీరు ఎక్కడ గివప్ చేస్తారు రిలేషన్షిప్ అని చాలా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. ఓకేనా. చూడండి, ద మెజిషియన్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది మీ మీద. తన ఎనర్జీ మొత్తం మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు పగలు రాత్రి. ప్రతిసారి కూడా వీళ్ళు ఏదో చెప్తున్నారు, నేను మూవ్ ఆన్ అవ్వద్దని చెప్పేసి వీళ్ళు. అంటే నేను నీ వైపుకు వస్తున్నాను, నా లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోవద్దని చెప్తున్నారు. ప్లీజ్ డోంట్ లీవ్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు తన లైఫ్ ఏంటంటే అంత మెస్సీ అయిపోయింది. తన లైఫ్ చిందరవందర అయిపోయింది. నేను ఇంతకు ముందులాగా లేను, నేను చాలా మారిపోయాను. మీ ఇద్దరి మధ్య ఏ రకంగా అయితే ఎండ్ అయిపోయిందో ఈ రిలేషన్ కరెక్ట్ వే కాదు. నా మీద ఆశ వదులుకోవద్దు, నేను ఆలోచిస్తున్నాను. సో ఐఎమ్ థింకింగ్ టు కమ్ టువర్డ్స్ యూ. అంటే నేను నీ వైపుకు రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్ అంతా నీతో గడపాలని అనుకుంటున్నాను. తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారు. సో తప్పకుండా ఏదో ఒక రోజు మనము కలిసే తీరుతాము. నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.
తప్పకుండా డివైన్ని ప్రే చేస్తున్నాను. డివైన్ ఖచ్చితంగా మనల్ని కలుపుతుంది. తప్పకుండా భగవంతుడు నా మొర వింటాడు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే, తన కోరిక మీరే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉంది. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, సొసైటికల్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి లైఫ్ లాంగ్ మీతో ఉండాలంటే ఏం చేయాలి? సో అలా థింక్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఒకటి కావాలి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, తన విష్ నెరవేరాలని, మీ ఇద్దరు ఫ్యూచర్లో ఒకటి అవ్వాలని, దానికి ఏం చేయాలి, ఏం చేస్తే తన కోరిక నెరవేరుతుందని ఎక్కువ టైం చేంజ్ చేస్తున్నారు. మీరు తన చేయి దాటిపోవడం తనకి ఇష్టం లేదు. ఇక్కడ తనకు నెగిటివ్ థింకింగ్ ఏమీ లేదు. తన లైఫ్లో మీరు కాక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. కానీ తను ఎక్కడున్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఎవరైనా కావచ్చు, ఓకేనా. సో ప్రేమ మాత్రం పూర్తిగా మీపైనే ఉంది, ఆలోచన మీపైనే ఉంది, ఓకేనా. సో నేను నిన్ను గివప్ చేయలేదు. మన ఇద్దరిది ఒక సోల్మేట్ కనెక్షన్ అని ఫీల్ అవుతున్నారు. పాస్ట్లో తెలుసో తెలియకో నా వల్ల జరిగిన తప్పుదాలకు నేను సారీ అంటూ నన్ను గివప్ చేయొద్దు. నేనైతే నిన్ను వదిలి వెళ్ళను, ఓకేనా. సో ఇంకా నన్ను మీరు కూడా వదిలి వెళ్ళొద్దు. నేనైతే ఈ రిలేషన్ ఎండ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనే ఆలోచనలో నేను ఉన్నాను. అసలు తన లైఫ్, తను వినిపించిన లైఫ్ వేరు, రియాలిటీ వేరు. అది తను ఒప్పుకుంటున్నారు. అంటే ఎవరు మీలాగా లేరు, నోబడీ ఈజ్ లైక్ యూ. మీకు న్యాయం చేయలేకపోయాను తను అని బాధపడుతున్నారు. ఎనీవే, నీకు నా మనసులో చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ. సో నీకు అబద్ధాలు చెప్పినందుకు నేను డెఫినెట్ ఆ కర్మ అయితే నేను చూస్తున్నాను. ఆ కర్మ ఇప్పుడు నేను అనుభవిస్తున్న కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నేను అనుభవిస్తున్నాను డెఫినెట్గా. బట్ చూడండి, సన్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ చూసారా. సో మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి. నా విష్ మీరే, నా ఆలోచన, నా కోరిక మీరే. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సక్సెస్ కార్డ్, సన్ కార్డ్ వచ్చేసి సక్సెస్ కార్డ్, ఓకేనా. సక్సెస్ చేయాలి ఈ రిలేషన్ ఎలాగైనా సరే అని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతున్నారు. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి, ఓకేనా. సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్, నేను రాశులు చెప్తాను. కర్కాటక, వృచ్చిక, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు, మీన రాశి వాళ్ళు ఉన్నారు, కన్యా రాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. తులా రాశి వాళ్ళు కూడా ఉన్నారు, లిబ్రా. ఇంకా నెంబర్స్ వచ్చేసి నెంబర్ 2, నెంబర్ 13, నెంబర్ 11, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 19, నెంబర్ 29, 39, 36, నెంబర్ 4. ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ వచ్చేసి మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా అయ్యుండొచ్చు, ఓకేనా. సో మీ ఇద్దరు కలిసి గడిపిన ఏదైనా డే అయినా అయ్యుండొచ్చు, మీ ఇద్దరిలో ఎవరిదో ఒకరిది డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు, సరేనా. ఓకే, మరి ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఎంతో కొంత రిజనేట్ అయినా, అట్లీస్ట్ 20-30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. సో పర్సనల్ రీడింగ్ కోసం మొన్న ఎవరైతే కాల్ చేశారో నేను తీసుకోలేకపోయాను. సో ఈరోజు మీరు పర్సనల్ రీడింగ్ కోసం కాల్ చేయొచ్చు, రీడింగ్ తీసుకోవచ్చు, సరేనా. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా సో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.